దేవుని రాకడ. ర్యాప్చర్ ఇది. ఇక్కడ మనం ర్యాప్చర్ అవుతాం. ఈ ప్లేస్లో ర్యాప్చర్. ఇక్కడ దేవుడు మధ్యాకాశంలో వచ్చి చెప్తున్నా కదా, ర్యాప్చర్ అంటే యేసు ప్రభు సంఘం కొరకు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశములో భూమి మీద అడుగు పెట్టాడు. ఎవరికి కనబడతారు? యేసు ప్రభు రావడం అంటే కేవలము పరిశుద్ధులు మాత్రమే. పరిశుద్ధులకు మాత్రమే అబ్బూర వినబడుతుంది. పరిశుద్ధులు మాత్రమే యేసు ప్రభు ఎదుర్కోగలరు. ఆయన మధ్యాకాశంలోనే ఉంటాం, మనం మధ్యాకాశంలో ఎదుర్కొంటాం. మనకంటే ముందు క్రీస్తులో మరణించిన వాళ్ళు, సమాధి చేయబడిన వారు. ఎందుకు సమాధి చేసి పెడతామనంటే రేపు సమాధులు తెరవబడతాయి. క్రీస్తులో రక్షణ పొంది మరణించిన వాళ్ళు అనంట వారు లేస్తారు అని రాసింది. ఆ మట్టి శరీరం మహిమ శరీరం, దే విల్ టర్న్. అయితే మనము ఇక్కడ అకస్మాత్తుగా ఇలా ఉన్నాము. ఇప్పుడు దేవుని రాకడ వచ్చిందనుకో, దీంట్లో ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఒక్కసారి అందరు మాయమైపోతారు. మీ బైబిల్స్ అక్కడనే ఉండిపోతాయి, మీ ఫోన్స్ అక్కడనే ఉండిపోతాయి, మనుషులు కనబడరు. ఇది ప్రపంచమంతా జరుగుతుంది అన్నట్ట. ఆ రోజు వార్తల్లో వస్తాయి, న్యూస్లో వస్తాయి, మనుషులు ఎందుకో సడన్ గా మాయమైపోయినారు అని వార్తలు వస్తాయి. వారికి తెలీదు, క్రైస్తవులకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఇప్పుడున్న టైం ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నాము. సో ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు రక్షణను కాపాడుకొని ప్రభువా అని రక్షణకు తగిన ఫలములు ఫలిస్తూ నిజంగా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు అనంట రాకడను కనుగొంటారు. సో ఈ టైంలో ఎప్పుడు ఏమైతుందో తెలియదు, వెంటనే మనము వి విల్ బి ర్యాప్చర్డ్. ఇక్కడి నుంచి మనకంటే ముందు మరణించిన వాళ్ళు లేస్తారు. దాని తర్వాత బ్రతికి ఉన్న మనము మన ఈ శరీరాలు మహిమ శరీరంగా మార్చబడి అందరం కూడా ఆయనతో పాటు. అందుకే ర్యాప్చర్ అంటే క్రీస్తు సంఘం కొరకు వస్తున్నాడు. చనిపోయిన వారు ప్లస్ బ్రతికున్న మనం అందరం కలిసి ఎత్తబడతాము అన్నట్ట. క్రీస్తు మనల్ని పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఈ పాయింట్ మీరు గుర్తుపట్టండి. ఈ పాయింట్ ఏంటి తెలుసా? ఇక్కడ ర్యాప్చర్ అవుతుంది. సంఘం, క్రైస్తవులు, దేవుని నిలబడిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఎవరైతే సరిగా రక్షణ లేకుండా, ఎవరైతే సరి అయిన జీవితం లేకుండా లోకానుసారంగా జీవిస్తూ నమ్మిన వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు. ఈ ఉండిపోయిన వీళ్ళు ఆలోచన చేయండి. ఉండిపోయిన వీళ్ళు ఇక్కడ వెంటనే ర్యాప్చర్ కాగానే అంత్యక్రీస్తు ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంత్యక్రీస్తు వెంటనే. అందుకే అన్నా కదా, ఎవరైతే యేసు క్రీస్తుని చూడరో వాళ్ళు అంత్యక్రీస్తుని చూస్తారు. ఇక్కడ ఎత్తబడతాం ర్యాప్చర్. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏముంటది అనంటే మీరు ఆలోచన చేయండి. ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఈ ప్లేస్ లో స్టార్టింగ్ చూడండి. స్టార్టింగ్ ఇది. ఈ స్టార్టింగ్ ఇక్కడ దిస్ ప్లేస్, ఇక్కడ తీర్పు ఉంటుంది. నీతిమంతులకు తీర్పు ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి క్రైస్తవుడు ఈ చోట నిలబడాలి. నీ జీవితానికి నువ్వు లెక్క చెప్పాలి. రక్షణ పొందిన నీవు అక్కడ మనం చెప్పేది ఉంటుంది అన్నట్ట. ఏది చేయలేకపోయినాం చూడు, వాటి గురించి కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఏ అవకాశం నీకుండే, ఏ సామర్థ్యం నీకుండే, ఏవైతే దేవుడికి ఇవ్వగలిగినాడు నువ్వు చేయలేకపోయినావు చూడు, దాని గురించి కూడా లెక్క చెప్పాలి. ఇక్కడ సేవ సరిగా చేయలేకపోయినావు, దాని గురించి లెక్క చెప్పాలి. సేవలో ఉంటూ నువ్వు చేసిన పనుల గురించి నువ్వు ఇక్కడ లెక్క చెప్పాలి. ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం. అవును సరే, రక్షణ పొందిన మనం అందరము తీర్పు అని అంటే ఏదో నరకములో పడేసే తీర్పు కాదు, కానీ ఇక్కడ మనకు బహుమానాలు అనుగ్రహించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు బహుమానాలు అనుగ్రహించబడతాయి. క్రీస్తు న్యాయపీఠం. ఇక్కడ న్యాయపీఠము అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అని అంటే చూడండి, ఇక్కడ నుంచి మనం దాని నుంచి ఇక్కడ నుండి గొర్రెపిల్ల వివాహోత్సవంలోనికి వెళ్ళిపోతాం. ఇది అందరు జాగ్రత్త వినండి. ఇది 7 సంవత్సరములు. 7 సంవత్సరములు మనం పైన ఉంటాము. క్రీస్తు న్యాయపీఠము. దాని తర్వాత మనకు రివార్డ్స్ అనుగ్రహించబడతాయి. దాని తర్వాత గొర్రెపిల్ల వివాహం. ఇక్కడ మనం 7 సంవత్సరములు ఉంటాం. గుర్తుపెట్టుకోండి,
7 years మనం ఈ చోట పైన ఉంటాము. సో 7 years మనం పైన ఉంటాము. మరి 7 years కింద ఏం జరుగుతాయి చూడండి. ఇది శ్రమల కాలము, ఇది 3.5 సంవత్సరములు, ఇది 3.5 సంవత్సరములు. ఇక్కడ అంత్యక్రీస్తు ప్రత్యక్షమవుతాడు, అంత్యక్రీస్తు వస్తాడు, అబద్ధ క్రీస్తు. ముగ్గురు అందరు ఆలోచన చేయండి. ఒక డ్రాగన్ అనంటే అపవాది, సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తలు, ముగ్గురు ఇక్కడ. అయితే ఫస్ట్ ఏం చేస్తాడు అనంటే ఇక్కడ 10 మంది వీళ్ళు దే విల్ టేక్ ఓవర్, కంప్లీట్గా వీళ్ళు తీసేసుకుంటారు. ఇది 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరం, 3 సంవత్సరాలు. ఇవి భయంకరమైన శ్రమ దినాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 శ్రమ కాలము, దాని తర్వాత ఇవి మహాశ్రమ కాలం అన్నట్ట. ఇక్కడ ఈ 3.5 సంవత్సరములు ఇక్కడ రాగానే ఫస్ట్ ఇజ్రాయెల్ దేశంతో ట్రీటీ చేసుకుంటాడు, పీస్ ట్రీటీ, శాంతి ఒప్పందం చేసుకుంటారు. వాళ్ళంతా నమ్ముతారు. 3.5 సంవత్సరం వరకు కాముగానే ఉంటాడు ఈ అంత్యక్రీస్తు. ఇక్కడ ఆ ట్రీటీని విరగొడతాడు. విల్ బ్రేక్ ద ట్రీటీ, ఆ నిబంధనను భంగం చేస్తాడు. పెట్టి ఇక్కడ నుండి ఇజ్రాయెల్ ప్రజలను భయంకరమైన హింసిస్తాడు, భయంకరంగా. ఇప్పటి వరకు మనం ఏం చూస్తున్నాం? యుద్ధాలన్నీ ఎవరు గెలుస్తున్నారు? ఎందుకు? దేవుని హస్తం ఉన్నది. కానీ ఆ శ్రమ కాలంలో అక్కడ ఇజ్రాయెల్ దేశం ఓడిపోతూ ఉంటది. కొన్ని లక్షల మంది యూదులు చచ్చిపోతారు. అప్పుడు వారికి అర్థమవుతుంది ఏంటిదనంటే, అప్పుడు అయ్యో ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చినాడు కదా అనంటే, మరి ఇప్పుడు ఏం జరిగిందనంటే దేవుని హస్తం మా మీద నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు అనంటే అప్పుడు తెలుసుకుంటారు అనంట. ఇక్కడ ఏమనంటే యేసు ప్రభువే మా మెస్సయ్య. వీళ్ళు ఇంకా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఇంకా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు క్రీస్తు కొరకు. సో ఇవి భయంకరమైన శ్రమకాలం. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ర్యాప్చర్లో ఎత్తబడరో మిగిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ 7 సంవత్సరముల శ్రమకాలంలోకి పోతారు. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. మీరు చూడండి, దేశాలు 10 మంది నియంతలను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. 10 men. దే ఆర్ ద లైక్ హిట్లర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు నార్త్ కొరియాలో ఉన్న ఆ కిమ్ లాంటి వాళ్ళు అంటే ఎదురు లేదు, వాళ్ళు చెప్పింది చేయాలి లేకపోతే చంపేస్తారు. అటువంటి భయంకరమైన హిట్లర్ లాంటి కాలం ఉంటుంది ఇక్కడ. 10 రాజులు, 10 మంది దేవుళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట దేశం అంతటిని కూడా. ఇక ఏది మన ఇష్టం ఉండదు. ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఇక్కడ ముద్ర వేస్తారు, ముద్ర పడిపోతుంది. ముద్ర ఉన్న వాళ్ళు మాత్రమే. యేసుప్రభు నో అంటేనే మీకు రేషన్, యేసుప్రభును నో, యేసుప్రభుని మీరు విడిచిపెడితేనే మీకు సామాన్లు కొనేది, మీ కార్డులు పనిచేస్తాయి, మీ ఏటీఎంలు పనిచేస్తాయి. మీరు ఏది చేయాలన్నా కూడా యేసుప్రభు పేరు తీసుకుంటే మాత్రం మీకు ఏది దొరకదు. అప్పుడు మీరేం చేయాలి? మాకు సామాన్ లేకపోయినా పర్లేదు, లేదు మేము చంపేస్తాం, చంపినా పర్లేదు, మేము అటువంటి వాళ్ళు మాత్రమే ఇవి తట్టుకొని వెళ్ళగలుగుతారు. లేదు అని అంటే నరకానికి పోయినట్టే. మీరు గుర్తుపెట్టుకుని అందుకే అంటున్నా కదా, ఈ శ్రమ కాలంలో మీరు ఉండొద్దు అని అంటే రాకడ కొరకు సిద్ధపడండి. ఆయనతో పాటు మనం వెళ్ళిపోదాం పైకి. కింద 7 సంవత్సరములు శ్రమ జరుగుతూ ఉంటే పైన 7 సంవత్సరములు ఆ వివాహ విందు జరుగుతూ ఉంటుంది క్రీస్తుతో. మనం ఇక్కడ ఎవరెవరు ఉంటారు? ఇక్కడ భూమి పుట్టినప్పటి నుంచి బైబిల్లో ఉన్న ప్రవక్తలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరం చనిపోయిన వాళ్ళందరూ ఉంటారు అక్కడ. మనము అపోస్తలు, పేతురు, వాళ్ళనందరినీ చూడొచ్చు. మనము ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త అందరినీ మనం ముఖాముఖిగా చూడొచ్చు. భూమి అప్పటి నుంచి చనిపోయిన వాళ్ళు దేవుని నీతిమంతులు అంతా వెళ్ళిన చోటు ఇక్కడ. 7 ఏండ్లు ఇక్కడ, 7 years. అందరు చూడండి, 7 ఏండ్లు. ఇది 7 years పైన, కింద 7 years. ఇది 3 సంవత్సరములు మామూలుగా ఈ శ్రమకాలం. సో ఈ 7 సంవత్సరాలలో ఏం జరుగుతాయనంటే 7 ట్రంపెట్స్, 7 బూరలు, 7 ముద్రలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. నెక్స్ట్ 7 పాత్రం. ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే 21 మొత్తం కలిపి 21 యాక్ట్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ అన్నట్టు. 21 తీర్పులు జరుగుతాయి. సూపర్ న్యాచురల్ తీర్పులు జరుగుతాయి అనంట. భయంకరమైన శ్రమలు. ఒక్కటి చెప్తా చూడండి. 21 7 7 7 అంటే 23 సార్ 7 21 భయంకరమైన తీర్పులు. ఒక్కొక్క బూర ఊదుతూ ఉంటే శ్రమలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ముద్ర ఇప్పుతూ ఉంటే భయంకరమైన శ్రమ. దీంట్లో అనంట అందరు ఆలోచన చేయండి. అనుకుందాం 1,000,000 మంది ఉంటే, 1 crore ఉంటే,
ఈ శ్రమలను బట్టి 80 లక్షల మంది చచ్చిపోతారు, 20 లక్షల మంది మాత్రమే మిగులుతారు. 1/3 అని రాసి ఉంటుంది. 1/3 ఆఫ్ ద పీపుల్ విల్ బి డెడ్. 3వ వంతు ప్రజలు అంటే ఏంటిది? ఇక్కడనే న్యూక్లియర్ బాంబ్స్ యుద్ధాలు జరుగుతాయి. 3వ ప్రపంచ యుద్ధం, 4వ ప్రపంచ యుద్ధాలన్నీ ఇక్కడ జరుగుతాయి. దేశాల మీద దేశాలు భయంకరమైన న్యూక్లియర్ బాంబ్స్ వేసి ఒక్కసారి లక్షల మంది వేల మంది చచ్చిపోతారు. బైబిల్లో రాసినది, ఒక్క దూత భూమి మీదకి వచ్చినందుకనంట 3వ భాగం మనుషులను చంపేస్తుంది అన్నట్టు. ఇక్కడ జరుగుతుంది భయంకరమైన శ్రమలు. ఇక్కడ ఇది శ్రమ కాలము, గుర్తుపెట్టుకోండి. మళ్ళొక్కసారి దేవుని విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉంటున్న మీరందరూ కూడా, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, నువ్వు ఒకవేళ ఇది మిస్ అయితే, ర్యాప్చర్ మిస్ అయిపోతే నువ్వు అడుగు పెట్టేది ఈ భయంకరమైన శ్రమ కాలములో. ఇక్కడ యాక్చువల్గా ఇది ఒకటే మాట గుర్తు, భూమి మీద నరకము. దిస్ ఈజ్ హెల్ ఆన్ ఎర్త్. భూమి మీద నరకంలా ఉంటది. భూమి మీద నరకం ఇది. ఇక్కడ నువ్వు హతసాక్షి అయితే తప్ప దేవుని రాజ్యంలోనికి రావు. అంటే నువ్వు చచ్చిపోవాలి, నేను చంపుతారు, నువ్వు తల అప్పగించాలి, నన్ను నరికేసండి, కానీ నేను నా దేవుని మాత్రం విడిచిపెట్టాను. దేవుణ్ణి విడిచిపెట్టమని చెప్తారు. ఇక్కడ క్రీస్తు విరోధి, అంతే. క్రీస్తు అంటేనే క్రీస్తు విరోధి. క్రైస్తవుల మీద యూదుల మీదనే యుద్ధం అంతా. భయంకరమైన యుద్ధాలు, 3వ ప్రపంచ యుద్ధం, 4వ ప్రపంచ యుద్ధం. అప్పుడు ఈ న్యూక్లియర్ బాంబ్స్ తీస్తారు కాబట్టి వేల మంది చచ్చిపోతుంటారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కింద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ మూలన ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముని ప్రార్థన వింటున్నాడు. మరి నువ్వు ఇక్కడ ఎవరికి మొర పెట్టుకుంటావు? ఇక్కడ ఎవరికి మొర పెట్టుకుంటావు? మిగిలిపోయిన వాళ్ళంతా ఎవరికి మొర పెట్టుకుంటారు? ఇక్కడ మొర ఏం లేదుగా. నువ్వు బ్రతకాలి, నువ్వు మళ్ళీ తిరిగి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఇక్కడ చచ్చిపోవాలి, అంతే. హతసాక్షివి కావాలి. లేదా రెండే అంటారు, ముద్ర వేసుకో. ఈ ముద్ర ఉన్న వాళ్ళంతా అంత్యక్రీస్తుని దేవునిగా నమ్ముతున్నట్టు. యేసు ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ముద్ర వేసుకుంటారు. ఈ ముద్ర ఉంటది కాబట్టి నీకు రేషన్ ఇస్తారు. ముద్ర లేకపోతే నీకు రేషన్ ఇవ్వరు. కొన నీకు కార్డులు అవి ఏవి పని చేయాలి. అప్పుడు నువ్వేమంటావు? లేదు యేసు ప్రభుని వదిలిపెడతా, నాకు ముద్ర ఇవ్వండి అంటే అయిపోయాయి అది. సో ఈ భయంకరమైన ఇవి 7. సరే, ఇదొక్కటి మాత్రం కొంచెం వేరేగా ఉంది. 7 బూరలు ఇక్కడ ఊదుతారు అన్నది. కానీ ఇప్పుడున్న కాలము 6 బూరలు ఎప్పుడో ఊదబడినాయి. 7వ బూర ఒక్కటి ఇప్పుడు ఊదబడుతుంది అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరిగినాయన్ని 6 బూరలు ఊదినప్పటి నుంచి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఒకటి, మళ్ళీ ఇంకొక బూర ఊదినప్పుడు 2వ ప్రపంచం. ఎందుకంటే ఆ ప్రపంచ యుద్ధాలలో లక్షల మంది చచ్చిపోయినారు, గుర్తుపెట్టుకోండి. లక్షల మంది చచ్చిపోయినారు ఆ ప్రపంచ యుద్ధాలలో. మరి అలా కూడా ఒకటి వస్తుంది. సరే, అదంతా నేను ఒక్కటే అంటే కదా, వీటి గురించి చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాము, ఇదొకటి చెప్తాను. అసలు ఏంటిది ఇది అవన్నీ నేను తర్వాత చెప్తాను. కానీ మనకు అవసరం లేదు కదా, ఇలా వెళ్ళిపోతే అయిపోతుంది. సో 7 సంవత్సరములు కింద శ్రమకాలము, పైన 7 సంవత్సరములు మనము దేవుని రాజ్యంలో మనకు విందు ఏర్పాటు చేయబడుతుంది. ఈ 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ దేశం భయంకరంగా ఓడిపోతుంటుంది, చచ్చిపోతుంటారు. మరి అంటారు మామూలుగా 1,44,000 మంది మాత్రమే మిగులుతారు అనే మాట వచ్చింది. కానీ దేవుడు తన ప్రజలను అంతగా పోగొట్టుకోవడం అది వేరు అర్థం. కానీ ఇజ్రాయెల్ దేశము చాలా మటుకు, ఎందుకంటే మోసం చేస్తాడు, అంత్యక్రీస్తు అని మోసం చేసి ఇక్కడ వీళ్ళని ఇప్పుడు కూడా మీరు చూడండి, ప్రతి దృష్టి చూడండి, పక్కకున్న ఆ 55 శత్రు దేశాలన్నీ కూడా ఎప్పుడు హమాస్ వీళ్ళంతా కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలా అని చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇంకా వాళ్ళకి బలం దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత భయంకరంగా హింసిస్తారని అంత భయంకరంగా హింసిస్తారు వాళ్ళు కూడా. ఇది జరుగుతుంది. సో ఇక్కడ ఈ శ్రమకాలం ఇదైన తర్వాత 2వ రాకడ. ఇక్కడ చూడండి, యేసు ప్రభు క్రీస్తు ప్లస్ క్రీస్తు సంఘము అంటే చర్చ్, యేసు ప్రభు చర్చ్, పాత నిబంధన కొత్త నిబంధన పరిశుద్ధులు ప్లస్ కోటానుకోట దూతలుతో యేసు ప్రభు కిందికి, వేల దూతలు, కోట్ల దూతలతో ఆయన గుర్రం మీద అంత్యక్రీస్తు ఈయన వచ్చేటప్పుడు అనంట ప్రతి నేత్రము చూస్తుంది అనంట.
ఇక్కడేమో సీక్రెట్ గా వస్తాడు మధ్యాకాశంలోనే, ఇక్కడ మాత్రం భూమి మీద అడుగు పెడతాడు. ఎవరితో? ఏ సంఘాన్ని అయితే తీసుకొని పోయినాడో ఆ సంఘాన్ని తీసుకొని వస్తాడు. అందుకే అన్నా కదా, రాకడ ర్యాప్చర్ అంటేనేమో యేసు ప్రభు సంఘం కొరకు వచ్చేది, రాకడ అంటేనేమో రెండో రాకడ అంటే యేసు ప్రభు సంఘముతో వచ్చేది, సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తున్నాడు. ఇక్కడ ఇది సెకండ్ కమింగ్, అది ర్యాప్చర్ పైన జరుగుతుంది. కిందికి పరిశుద్ధులు, పాత నిబంధన అందరం కలిసి కిందికి వస్తాము. మనం ఎవరితో ఉంటాం? పాత నిబంధన కాలంలో బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుంది, ఈ పరిశుద్ధులను మేము చూస్తామా, వీరితో మేము ఉంటామా అని. మీరు ఆలోచన చేయండి, ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది. మనం బైబిల్లో చదివిన వాళ్ళందరితో మనం కలిసి ఒక్కటై ఉంటాం. మనం ఇది క్రీస్తు రక్తాన్ని బట్టి మనము ఏకమైనము. మనం అందరం కలిసి భూమి మీదకి వస్తాం ఇక్కడికి. చూడండి, అప్పటికి ఈ శ్రమ కాలం అయిపోతుంది.